జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కాశీఖండంలో శివుడు విష్ణుమూర్తికి తెలియజేసినటువంటి గంగా మహిమను భక్తితో తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మీకు 10 పాపాలను హరించేటటువంటి దశపాపహర గంగా స్తోత్రాన్ని మీకు వినిపించబోతున్నాను. 10 విధములైన పాపాలని భస్మం చేస్తుంది ఈ స్తోత్రం. చాలా గొప్పది. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇక్కడ కాశీలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా గంగా ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. కానీ సహజంగా అందరికీ కూడా కాశీ అంటే విశ్వనాథాష్టకం, తర్వాత అన్నపూర్ణాష్టకం, కాలభైరవ అష్టకం మొదలైన అష్టకాలు తెలుసు. కానీ ఈ దశపాపహర గంగా స్తోత్రం ఏదైతే ఉందో చాలా విశేషం. అసలు మనకు ఉండేటటువంటి ఆ 10 పాపాలు ఏమిటి, ఏ విధమైనటువంటి ఆ 10 పాపాలని భస్మం చేస్తుంది ఈ స్తోత్రం అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని మనం ఈ స్తోత్రాన్ని భక్తితో విందాం. భక్తితో అత్యంత స్పష్టంగా నేను కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా శ్రద్ధగా వినండి. 10 విధాలైన పాపాలు భస్మమైపోతాయి. పాపాలు భస్మమైపోతేనే మనకు సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది. నేను సుఖంగా ఉండాలంటే సుఖంగా ఉండం. ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయాలి. ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 భక్తులు మొట్టమొదటిది శ్రవణమే. వినాలి, ఆధ్యాత్మిక విషయాలు విని ఆచరించాలి. ఇప్పుడు ఈ స్తోత్రం వినడం కూడా సాధనే. దీని ద్వారా ఏం జరుగుతుంది? పాపం భస్మం అయిపోతుంది, సుఖజీవనం కలుగుతుంది. ఇక ఆ 10 పాపాలు ఏమిటంటే, ఇతరులు ఇవ్వకుండా వారి వస్తువులను తీసుకొనుట మొట్టమొదటి పాపం. ఇతరులు ఇవ్వకుండా మనం తీసుకోకూడదు, అది ఒక పాపం. ఇక యజ్ఞయాగాది విధులందు తప్పించి ఇతరత్రా హింస చేయటం అనేది ఉంది చూసారా, జీవులని, అది మహాపాపం. ఇక 3వ పాపం పరభార్యా సేవనం. ఇక 4వది, ఈ 3 కాయిక పాపాలు, అంటే శరీరంతో చేసేటటువంటి పాపాలు ఇవి. ఇక కఠినముగా మాట్లాడటం, ఒక మనుషులతో ప్రేమగా మాట్లాడాలి, అదొక తపస్సు. ఋతం తపస్, సత్యం తపస్, శ్రుతం తపస్, శాంతం తపో, దమస్తపశ్యమస్తపో, దానంతపో, యజ్ఞంతపో, భూర్భువస్సు వర్బ్రహ్మైతదుపా స్యైతత్తపః. ఇన్ని తపస్సులున్నాయి. కేవలం కూర్చొని తపస్సు చేయడం మాత్రమే తపస్సు కాదు, ఇన్ని తపస్సులు ఉన్నాయి. కాబట్టి నలుగురితో ప్రేమగా మాట్లాడటం ఒక తపస్సు. ఇక చూడండి, కఠినంగా మాట్లాడటం అనేది అదొక పాపం అన్నమాట. ఒకరి మనస్సుని కష్టపెట్టే విధంగా మాట్లాడకూడదు. ఇక అసత్యం, అబద్ధం ఆడటం ఒక పాపం. ఇప్పుడు ఏప్రిల్ 1 వచ్చిందంటే అందరు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఏంటో ఏప్రిల్ ఫూల్ అంటున్నారు. ఏప్రిల్ ఫూల్ అయింది ఎదుటి వాళ్ళు కాదు, నువ్వు. ఎందుకంటే మహాపాపం మూట కట్టుకున్నావు అనవసరంగా అబద్ధం ఆడి. కాబట్టి ఏప్రిల్ 1 నాడు ఎవ్వరూ అబద్ధం ఆడకండి, చాలా తప్పది. ఇవన్నీ మన ధర్మాలు కాదు. ఎలా వస్తున్నాయో, ఎలా వ్యాప్తి చెందుతున్నాయో అర్థం కావడం లేదు. అందరూ కూడా ఏప్రిల్ ఫూల్ అంటూ ఉంటారు. చాలా తప్పు, మహాపాపం. అసత్యం ఆడటం 10 పాపాలలో, భయంకరమైన పాపాలలో ఇదొక పాపం. ఇక చాడీలు చెప్పటం, ఒకరి మీద ఒకళ్ళది కూర్చున్న తర్వాత నలుగురు కూర్చున్నప్పుడు ఏమిటో వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వీళ్ళు అలా చేశారు, వాళ్ళు అలా, వీళ్ళిలా అని చాడీలు చెప్పుకోవటం, ఇదో పెద్ద మహాపాపం, చాడీలు చెప్పటం. ఇక అసంబద్ధ ప్రలాపం, అనవసరమైనటువంటి విషయాన్ని ప్రస్తావించటం. ఈ 4 వాచిక పాపాలు. వాచిక పాపాలు అంటే నాలుకతో చేసేటటువంటి పాపాలు ఇవి. అర్థమైందండి? ఇక చూడండి, పరద్రవ్యములందు ధ్యాస ఉండుట, వేరే వాళ్ళ ధనం మీద ఆశ, వాళ్ళది ఎలా తీసుకుందాము, ఏ విధంగా తీసుకుందాము అనేటటువంటి అధర్మంతో వాళ్ళ ధనాన్ని తీసుకుందాం అనేటటువంటి ఆలోచన, పరద్రవ్యము మీద ఆలోచన. ఇక మనస్సులో అనిష్టమైన చింతించుట, అనవసరమైనవి, అసహ్యకరమైనటువంటివి వాటిని ఆలోచించడం మానసిక పాపం. అనేక విధాలుగా ఉంటాయి. మానసికంగా
ఎదుటి వాళ్ళ గురించి అసహ్యంగా ఆలోచించుకోవడం అనేది మహాపాపం. ఇక మిథ్యాభూతములకు పనులందు ఆగ్రహము అను 3 మానసిక పాపాలు. ఇవి మొత్తము 10 పాపాలు అన్నమాట. ఈ 10 పాపాలు కూడా చెయ్యకూడదు మనం. అంటే ఈ స్తోత్రం ఉంది, దశపాపహర గంగా స్తోత్రం ఉంది, నేను చేస్తాను అనకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున ఎప్పుడన్నా జరిగితే తల్లి నన్ను క్షమించు అని చెప్పి గంగమ్మ తల్లిని ఈ స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లోనే ఆ గంగమ్మ తల్లిని ధ్యానిస్తూ, కాశీలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి గంగమ్మ తల్లిని ధ్యానిస్తూ 33 కోట్ల దేవతల చేత పూజలు అందుకుంటున్నటువంటి గంగమ్మ తల్లి, అలాగే ఆ గంగతో 33 కోట్ల దేవతలు కూడా పూజలు అందుకుంటున్నారు. గంగాజలంతో అభిషేకిస్తున్నారు చాలా మంది భక్తులు. మొత్తం ఉన్నటువంటి ఆలయాలన్నిట్లోనూ కూడా ఈ గంగాజలం తీసుకొని వెళ్ళి అభిషేకిస్తారు. కాబట్టి అటువంటి గంగమ్మ తల్లిని ధ్యానిస్తూ మనం ఈరోజు దశపాపహర గంగా స్తోత్రాన్ని భక్తితో వింటున్నాము, గంగమ్మ తల్లిని ధ్యానిస్తూ. ఓం కాశీఖండం 27వ అధ్యాయంలో మనకు ఈ స్తోత్రం లభిస్తుంది. కాశీలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి పవిత్రమైన గంగా నదిని దర్శిస్తూ మహాశక్తివంతమైనటువంటి దశపాపహర గంగా స్తోత్రాన్ని భక్తితో వినగలరు. ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః. నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే. నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమో నమః. సర్వదేవస్వరూపిణ్యై నమో భేషజమూర్తయే. సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠ్యై నమోస్తుతే. స్థానుజంగమ సంభూత విషహంత్ర్యై నమోస్తుతే. సంసార విషనాశిన్యై జీవనాయై నమోస్తుతే. తాపత్రితయ సంహంత్ర్యై ప్రాణేష్యై తే నమో నమః. శాంతి సంతానకారిణ్యై నమస్తే శుద్ధమూర్తయే. సర్వసంశుద్ధికారిణ్యై నమః పాపారిమూర్తయే. భుక్తిముక్తిప్రదాయిన్యై భద్రదాయై నమో నమః. భోగోపభోగదాయిన్యై భోగవత్యై నమోస్తుతే. మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః. నమస్త్రైలోక్యభూషాయై త్రిపథాయై నమో నమః. నమస్త్రిశుక్ల సంస్థాయై క్షమావత్యై నమో నమః. త్రిహుతాశన సంస్థాయై తేజోవత్యై నమో నమః. నందాయై లింగధారిణ్యై సుధాధారాత్మనే నమః. నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై తే నమో నమః. బృహత్యై తే నమస్తేస్తు లోకధాత్ర్యై నమోస్తుతే. నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః. పృథ్వ్యై శివామృతాయై చ సువృషాయై తే నమో నమః. పరాపర శతాఢ్యాయై తారాయై తే నమో నమః. పాశజాలనికృంతిన్యై అభిన్నాయై నమోస్తుతే. శాంతాయై చ వరిష్ఠాయై వరదాయై నమో నమః. ఉగ్రాయై సుఖజగ్ధ్యై చ సంజీవిన్యై నమోస్తుతే. బ్రహ్మిష్ఠాయై బ్రహ్మదాయై దురితజ్ఞ్యై నమో నమః. ప్రణతార్తి ప్రభంజిన్యై జగన్మాత్రే నమోస్తుతే. సర్వాపత్ప్రతి పక్షాయై మంగళాయై నమో నమః. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. నిర్లేపాయై దుర్గహంత్ర్యై దక్షాయై తే నమో నమః. పరాపరాయై చ గంగే నిర్వాణదాయిని. గంగే మమాగ్రతో భూయా గంగే మే తిష్ఠ పృష్ఠతః. గంగే మే పార్శ్వయోరేథి గంగే త్వయ్యస్తు మే స్థితిః. ఆదౌ త్వమంతే మధ్యే చ సర్వం త్వం. గాంగతే శివే త్వమేవ మూల ప్రకృతిస్త్వం పుమాన్ పర ఏవ హి. గంగే త్వం పరమాత్మా చ శివస్తుభ్యం నమః శివే. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర హర గంగే. జయ జయ గంగే. హర హర గంగే. జై జై గంగే. హర హర గంగే. జై జై గంగే. కాలభైరవ స్వామికి జై. విశాలాక్షి మాతకు జై. అన్నపూర్ణ మాతకు జై. విశ్వేశ్వర స్వామికి జై. ఇదండి దశపాపహర గంగా స్తోత్రం. ఈ స్తోత్రమును శ్రద్ధతో చదివినవారు, వినినవారు కాయిక వాచిక మానసికములైన దశవిధ పాపముల నుండి విముక్తిని పొందుతారు. విముక్తి కలుగుతుంది. జ్యేష్ఠమాసమునందు శుక్లపక్ష దశమి నాడు హస్త నక్షత్రము బుధవారము కూడినప్పుడు గంగను పూజించి
గంగాజలమందు నిలిచి ఈ స్తోత్రమును 10 మార్లు ఈ స్తోత్రమును 10 సార్లు చదువుట వలన త్రివిధ పాపములు నశిస్తాయి. ఈ స్తోత్రమును వ్రాసి ఇంట్లో పెట్టుకోవటం వలన అగ్ని, చోర, సర్ప భయములుండవు. ఏమండి, ఎంత అద్భుతంగా ఉంది కదా! మహాశక్తివంతమైందండి, కాశీఖండాంతర్గతమైంది. అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని విన్నాం మనం ఈరోజు. కాలభైరవ స్వామి పాదాలు పట్టుకోవాలండి. మనల్ని ఏం అనుగ్రహిస్తున్నాడు స్వామివారు! నాకైతే ఆనంద తాండవం చేస్తోంది నా మనస్సు అయితే. కాలభైరవుడిని అయితే గట్టిగా పట్టుకోవాలనిపిస్తోంది. పట్టుకుంటున్నాం కూడా మనం అందరం. ఆయన అనుగ్రహంతో మనం ఈరోజు దశపాపహర గంగా స్తోత్రాన్ని విన్నాము. ఎన్ని జన్మల పుణ్యఫలం అండి, ఎన్ని జన్మల పుణ్యఫలం! ఇవి వినాలంటే మనకు కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉండాలి. కాశీఖండం వినాలంటే అది మన అదృష్టం. ఆ కాలభైరవుడు మనం 108 సార్లు 11 సార్లు కాలభైరవ నామాన్ని జపిస్తున్నాం అంతే. కానీ స్వామి చూడండి మనల్ని ఎంత అనుగ్రహిస్తున్నాడో. అద్భుతం కదా కాలభైరవుడు. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఈ నామం చేస్తూ ఉండండి. కాశీతో అనుబంధం పెరుగుతుంది, పెంచుకోవాలి, పెరుగుతుంది. మన జన్మలు ధన్యమైపోతాయి, మళ్ళీ పుట్టక్కర్లేదు. 100 సంవత్సరాలు క్షేమంగా జీవిస్తాం. ఎటువంటి మృత్యువు మన దరికి చేరదు. 100 సంవత్సరాలు క్షేమంగా జీవిస్తాం. కాలభైరవుడంటే ఆ మహిమ అనంతం, విచిత్ర పుణ్యవర్ధనం. కాశీతో అనుబంధం పెరుగుతుందని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ దశపాపహర గంగా స్తోత్రాన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని అందరూ వింటారు, సంతోషిస్తారు. 10 విధములైన పాపముల నుండి విముక్తి పొందుతారు. వాళ్ళు సుఖంగా జీవిస్తారు కదా. నలుగురు సంతోషంగా జీవిస్తే అదే కదా మనకు 10,000. అదే సంతోషం మనకి, అదే ఆనందం. కాబట్టి మనం అందరం కలిసి విశ్వనాథుడిని సేవిద్దాం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమావిధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. వీలైనంత తొందరగా మీరు కాశీకి వచ్చి గంగా స్నానం ఆచరించి ఈ యొక్క దశపాపహర గంగా స్తోత్రాన్ని భక్తితో గంగా నది ఒడ్డున నిల్చొని లేదా గంగలో నాభి వరకు నిల్చొని ఈ స్తోత్ర పారాయణ చేయటం విశేషం అని చెప్తున్నారు. ఎలా వీలైతే అలా మీరు చెయ్యాలని చెప్పి ఆశీర్వదిస్తూ మొత్తం సమస్త పాపముల నుండి, దోషముల నుండి, గ్రహ బాధల నుండి విముక్తి పొంది విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కాశీ నుండి, కాలభైరవ స్వామి సన్నిధి నుండి, విశ్వనాథుడి సన్నిధి నుండి, విశ్వనాథ ఖండం నుంచి మొత్తం 3 ఖండాలు, ఓంకార ఖండం, విశ్వనాథ ఖండం, కేదార ఖండం గుర్తుపెట్టుకోవాలి. కాశీతో మనకు ఇంకా అనుబంధం పెరగాలి. కాశీ గురించి మొత్తం తెలుసుకోలేము, మన జన్మ సరిపోదు, మన 100 సంవత్సరాల జన్మ సరిపోదు. కాశీలో ఉన్నవి మొత్తం దర్శించాలన్నా, కాశీ గురించి మొత్తం తెలుసుకోవాలన్నా మన జన్మ సరిపోదు. అన్ని విశేషాలున్నాయి. ఎన్ని విశేషాలున్నాయో వర్ణించలేము. ఎటు వెళ్ళినా అద్భుతమే, ఎటు వెళ్ళినా మహాశక్తే. ఏ దేవతను దర్శించినా మన యొక్క సమస్త పాపాలు భస్మమైపోతాయి, మన కోరికలు నెరవేరిపోతాయి. అటువంటి గొప్ప క్షేత్రం కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోని పంపించండి అందరికీ మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.